Hi friends, welcome to my YouTube channel. Observe the question. A person A can do a work in 20 days. He works for 5 days and stops doing the work. Then a second person B completes the remaining work in 9 days. If A and B work together, how long will they take to complete the work? ఏ అనేటువంటి ఒక వ్యక్తి ఒక పనిని 20 రోజుల్లో పూర్తి చేయగలడు. అయితే అతను 5 రోజులు చేసి మానివేశాడు. మిగిలిన పనిని బి అనేటువంటి వ్యక్తి 9 రోజుల్లో పూర్తి చేశాడు. ఇప్పుడు ఏ మరియు బి ఒకవేళ ఇద్దరు కలిసి పని చేసి ఉంటే ఎంత కాలంలో పని పూర్తి చేస్తారు? ఫస్ట్ ఏ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. ఏ అనేటువంటి వ్యక్తి ఆ పనిని 20 డేస్‌లో పూర్తి చేస్తాడు. అయితే 1 డేలో అతను చేసేటటువంటి పని ఎంత అవుతుంది? 1/20th పార్ట్ అవుతుంది. అంటే 20 రోజుల్లో ఒక రోజు చేయడం వల్ల ఒక రోజు చేసే పని ఎంత అంటే 1/20 పార్ట్. ఇప్పుడు అతను మొదట ఎన్ని రోజులు పూర్తి చేశాడు? 5 రోజులు వర్క్ చేశాడు. 5 డేస్ వర్క్ చేశాడు కాబట్టి 5/20 కంప్లీట్ అవుతుంది. 5/20 కంప్లీట్ అవుతుంది. రిమైనింగ్ వర్క్ అంటే ఇప్పుడు అతను వెళ్ళిపోయాడు కాబట్టి మిగిలిన పని ఎంత అవుతుంది? 15/20. ఎందుకంటే ఒక్క రోజు చేసే పని 1/20, 5 రోజులు పని చేయడం వల్ల 5/20 కంప్లీట్ అయింది. రిమైనింగ్ వర్క్ మిగిలిన పని 15/20. ఇప్పుడు బి అనేటువంటి వ్యక్తి వచ్చాడు. బి అనేటువంటి వ్యక్తి ఏం చేస్తున్నాడు అంటే ఇతని ఆ మిగిలిన పనిని 9 రోజుల్లో పూర్తి చేస్తాడు. అయితే యాక్చువల్‌గా ఇతను ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడో తెలియదు మనకి. ఎక్స్ డేస్‌లో పూర్తి చేస్తాడనుకుందాం ఒరిజినల్‌గా ఇతను ఎక్స్ డేస్‌లో పూర్తి చేస్తే 1 డే లోపల ఇతని వర్క్ ఎంత అవుతుంది? 1/x అవుతుంది. అయితే మిగిలిన పనిని మాత్రమే ఇతను ఏం చేసిండు? 9 రోజుల్లో పూర్తి చేసిండు. 9 డేస్ లోపల ఇతని మిగిలిన పని 9/x మొత్తం చేసేటువంటి రోజుల సంఖ్య x అనుకుందాం. ఒక్కరోజు చేసే పని 1/x అవుతుంది. 9 డేస్‌లో ఇతను చేసే పని 9/x అవుతుంది. 9/x ఎంత అంటే 15/20. అంటే మిగిలిన పనిని 9/x అయితే మరి దీనికి సమానం 15/20కి సమానం. ఇప్పుడు మరి 3 మూడుల, 3 ఐదుల, 5 ఒకట్ల, 5 నాలుల క్యాన్సిల్ అయితే అడ్డ గుణకారం చేస్తే x 3 నాలుల 12. అనగా బి అనేటువంటి వ్యక్తి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు? మొత్తం పని అయితే 12 రోజుల్లో చేస్తాడు. అంటే 9 రోజులు అనేది మిగిలిన పని మాత్రం 9 రోజుల్లో పూర్తి చేశాడు. మొత్తం పని అయితే 12 రోజుల్లో పూర్తి చేస్తాడు. ఒకవేళ బి ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు అంటే 12 రోజుల్లో ఆన్సర్ అవుతుంది. కానీ మన క్వెషన్ అది కాదు. మళ్ళీ ఏమిచ్చిండు? ఏ మరియు బి కలిసి పని చేస్తే ఇద్దరు కలిసి పని చేసే సూత్రం నేర్చుకున్నాం ఇంతవరకే. ఏ పని చేసే రోజుల సంఖ్య x, బి పని చేసే రోజుల సంఖ్య y అయితే వాళ్ళిద్దరు పూర్తి చేయడానికి పట్టే కాలం x ఇంటూ y బై x ప్లస్ y ఫార్ములా. ఏ అనేదేమో 20 రోజుల్లో పూర్తి చేస్తాడు. బి ఏమో 12 రోజుల్లో పూర్తి చేస్తాడు కాబట్టి 20 ఇంటూ 12 బై 20 ప్లస్ 12. 20 ఇంటూ 12 బై 240 32. 32 కొట్టేస్తే మనకి 4 ఐదుల, 4 ఎనిమిదిల, అలాగే 4 మూడుల, 4 రెండుల. లవంలో 5 ఇంటూ 3 15/2 అనగా 7/1/2 రోజులు. 7/1/2 రోజులు. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ 4. ఓకే. చూడండి ఏ విధంగా సాల్వ్ చేసినాం. ఏ 20 రోజుల్లో పూర్తి చేస్తాడు కాబట్టి ఒక్కరోజు చేసే పని 1/20 అవుతుంది. అతను 5 రోజులు పని చేసిన తర్వాత పని మానేశాడు కాబట్టి 5/20 కంప్లీట్ అయింది. రిమైనింగ్ వర్క్ 15/20 మిగిలి ఉంది. మిగిలిన పని 15/20. బి మొత్తం పూర్తి చేయడానికి పట్టే రోజుల సంఖ్య x అనుకుందాం తెలియదు. ఒకరోజు చేసే పని 1/x అవుతుంది. ఇతని మిగిలిన పనిని 9 రోజుల్లో పూర్తి చేశాడు కాబట్టి 9/x ఇటువైపు మిగిలిన పని ఇది కూడా చేసిన పని. 2 సమానం కాబట్టి x 12 వచ్చింది. x అనగా బి పూర్తి చేయడానికి పట్టే మొత్తం రోజుల సంఖ్య. ఇప్పుడు ఏబీలు ఇద్దరు కలిసి పని చేస్తే అడిగిండు కాబట్టి x ఇంటూ y బై x ప్లస్ y సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే 7.5 రోజులు వస్తుంది. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.